హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? అందరు బాగుండాలని నేను అనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు మన మనసులో ఉన్న బాధని డిలీట్ చేసేద్దాం. ఎందుకంటే రేపటి బాధల కోసం జస్ట్ ఫన్ అండి. చాలామంది డాండ్రఫ్ గురించి, జుట్టు రాలిపోవడం, చుండ్రు వల్ల బాధపడటం, జుట్టు పెరగకపోవడం గురించి చాలామంది బాధపడుతున్నారండి. వాళ్ళ కోసం నేను ఒక చిన్న పరిష్కారం, చిన్నది చిట్కా చెప్తానండి. ఇంకా చిన్నదైనా కానీ మన పెద్ద సమస్యని తొలగించుకోవచ్చు అనమాట. అదేం లేదండి, అసలు డాండ్రఫ్ అంటే అదేంటిదండి? దుమ్మండి. వాతావరణంలో మొత్తం దుమ్మంతా పేరుకపోతుంది మన తలలో, అంతే. మనం డాండ్రఫ్ అని అంటాం అనమాట. దానివల్ల అసలు మనం రోజు బయటకు వెళ్తూ ఉంటాం కదా, అప్పుడు బయట ఉండే దుమ్మంతా తలపైన, మన బాడీ పైన పడుతుందండి. చెమట, మట్టి అంతా పేరుకుపోయి ఉంటుందన్నమాట. అప్పుడు దురద రావడం, జుట్టు ఊడిపోవడం అసలు అంతా జరుగుతూ ఉంటుంది. దాన్నే మనం డాండ్రఫ్ అంటాం. కానీ అది సమస్యే కాదు. మనం వారానికి 2-3 సార్లు తలస్నానం చేస్తూ ఉండాలి. అది కాక నేను చెప్పే చిట్కా పాటిస్తే మాత్రం జుట్టు బాగా పెరుగుతుంది. డాండ్రఫ్ అనే సమస్య నుండి మనం దూరంగా వెళ్ళిపోవచ్చు. దాన్ని మనం గుర్తు చేయలేము, అది మన దగ్గరికి రాదు కూడా. ఈ చెట్టు ఏంటో చెప్పండి సరే. పల్లెటూరులో దొరికే ముద్దమందారం చెట్టు అండి. అసలు చూస్తే చాలా బాగుంటుంది. ముద్దమందారం చెట్టు లేకపోతే రెక్కమందారం చెట్టు అండి, పల్లెటూర్లలో దొరుకుతుంది. కొమ్మలు తెచ్చుకొని వేసుకుంటే చాలండి, 2-3 చెట్లు పెరుగుతాయి. అసలు మన ఇంట్లోనే చిన్న బ్యూటీ పార్లర్ మన కోసం మనమే న్యాచురల్గా చేసుకోవచ్చండి. దేవుడిచ్చిన పెద్ద వరం మనకి. మంచిగా ఈ ఆకుల్ని కోసుకొచ్చుకొని కడిగేసి, నేను చూడండి ఎలా కడుగుతున్నాను, ఎందుకంటే దుమ్ము ఉంటుంది. మొత్తం కడిగేసి మిక్సీ పట్టేసి దీంట్లో నేను అలోవెరా కూడా యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే నా దగ్గర ఉసిరికాయలు లేవు, మళ్ళీ అప్పటికప్పుడు పెరుగు కూడా దొరకదు అనమాట, పోయి కొనుక్కొచ్చుకోవాలి. కానీ నేను మాత్రం అలోవెరా, మందారాకులు వాడుతానన్నమాట తలకి పట్టించుకోవడానికి. అసలు కలబంద నా దగ్గర చాలా ఉన్నప్పుడు తీసి పడేశానండి. ఇప్పుడు నాకు కావాలంటే కూడా పెరగట్లే. అలోవెరా కూడా అసలు ఎంత న్యాచురల్ హెర్బల్ అంటే, అసలు ప్రపంచంలో మన ముందే అన్ని ఔషధాలు దొరుకుతాయి, కనిపిస్తుంది. న్యాచురల్గా అన్నీ వాడుకోవచ్చు. కానీ మనకి టైం దొరకలేదని మనం అసలు పాటించమన్నమాట. కానీ ఇది మాత్రం మన నెక్స్ట్ జనరేషన్ మనమే నేర్పించాలండి. న్యాచురల్గా దొరికే వాటిని మనం వాడాలి అని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం నేర్పించాలి. ఇలా 2 మిక్స్ చేసుకొని మంచిగా తలకి అద్దించుకుంటే తల కూడా చల్లగా ఉంటుంది. అప్పటికప్పుడు పేరుకపోయిన చుండ్రునే దుమ్ము అంటామా, ఆ దుమ్మునంతా మనం వాష్ చేసుకోవచ్చు. అసలు నిజం చెప్పాలంటే ఆ షాంపూ వాడండి, ఈ షాంపూ అసలు ఏ షాంపూ వల్ల మన జుట్టు పెరగదు. అప్పటికప్పుడు వాష్ చేసుకోవడానికి సోప్ లాగే, అంతే. షాంపూ వల్ల కాదు. కాకపోతే కుంకుడుకాయలు చాలా మంచిదన్నమాట. కుంకుడుకాయలు న్యాచురలే అండి, అన్నీ న్యాచురలే. ఇవి మనం వాడాలి. అంతేకాకుండా ఫుడ్ వల్ల కూడా మన బాడీకి చాలా మంచిది. తెల్లెంటికలు రాకుండా, మంచిగా హెయిర్ మంచిగా ఒత్తుగా పెరగడానికి, నల్లగా కనిపించడానికి కూడా మనం చాలా మంచి ఫుడ్ తీసుకోవాలండి. మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా బాడీలో ప్రోటీన్స్ మంచిగా పెరగడం వల్ల కూడా హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఆ హెయిర్ ఫాల్ అవ్వకుండా, చుండ్రు రాకుండా మనం న్యాచురల్గా అలోవెరా, హైబిస్కస్ ప్లాంట్స్, ఉసిరికాయలు మంచిగా ఇవన్నీ ఉసిరికాయలు తింటే కూడా చాలా మంచిదండి. అసలు మన కంటి ముందు అన్ని కనపడినా మనం వాడట్లేదండి, అదే చాలా బాధేస్తుంది నిజంగా చెప్పాలంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరం మనం పాటించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ముందు మనం ఇవన్నీ పాటించాలని చెప్పి పక్కన వాళ్ళకు కూడా మనం చెప్దామండి. న్యాచురల్ని వాడుదాం, న్యాచురల్ని యూజ్ చేసుకుందాం, న్యాచురల్ని పెంచుదామని. థ్యాంక్ యూ సో మచ్ అండి.